హాయ్ ఆల్. ఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఒకసారి చూడండి. ఈసెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. పాలిటెక్నిక్ డిప్లొమా బీఎస్సీ మ్యాథ్స్ చేసిన విద్యార్థులు ఏప్రిల్ 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్లో ర్యాంక్ సాధించిన వారు బీఈ, బీటెక్, ఫార్మసీలో ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు 900. ఎస్సీ ఎస్టీలకు, దివ్యాంగులకు 500 చెల్లించాల్సి ఉంటుంది. 500 ఫైన్తో ఏప్రిల్ 26 వరకు, 1000 ఫైన్తో మే 2 వరకు అవకాశం ఉంటుంది. 6న హాల్ టికెట్ విడుదల చేస్తారు. మే 12 ఎగ్జామ్ ఉంటుంది. 9 గంటల నుంచి 12 గంటల మధ్య నిర్వహిస్తారు. ఓకే. ఈసెట్ ఎంట్రన్స్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటుంది. వెబ్సైట్ వచ్చేసి eset.dgch.ac.in. అదేవిధంగా ఇది ఈసెట్ వచ్చేసి దీనికి పాలిటెక్నిక్ డిప్లొమా అండ్ బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు వీళ్ళు డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తున్నారు. బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్తారు వీళ్ళు. టీచర్ వృత్తి ఎంచుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఎడ్సెట్ వచ్చేసి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ తెలంగాణ ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎడ్సెట్ ఎంట్రన్స్లో మెరిట్ ర్యాంక్ సాధించడం ద్వారా 2 నెలల బీఈడ్ కోర్సు చేసుకోవచ్చు. బీఈడ్ కోర్సు చేయడం ద్వారా ఉపాధ్యాయ వృత్తి నైపుణ్యాలు పెంపొందించవచ్చు. అనంతరం టెట్, డిఎస్సి రాయడం ద్వారా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించవచ్చు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా కూడా ప్రైవేట్ టీచర్గా సెటిల్ కావచ్చు. కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా టీచింగ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి కంపల్సరీ బీఈడి అడుగుతున్నారు. సో ఆసక్తి గల వాళ్ళు, డిగ్రీ ఉత్తీర్ణులైన, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మే 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ జూన్ 11 నిర్వహిస్తారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది మొదటి సెషన్. రెండవ సెషన్ 2 నుంచి 4 వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 550, మిగతా వారు 750 ఫీజు చెల్లించాలి. ఇది కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. edset.tgch.ac.in. ఇంకోటి ఐసెట్. ఇది ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు ఐసెట్ నిర్వహిస్తారు. డిగ్రీ ఉత్తీర్ణులైన, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. మే 3 వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు 750. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 550 చెల్లించాలి. 250 ఫైన్తో మే 17 వరకు, 500 ఫైన్తో మే 26 వరకు దరఖాస్తు సమర్పించుకోవచ్చు. దరఖాస్తులో సవరణ కోసం మే 16 నుంచి 20 వరకు అవకాశం ఇస్తారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 8, 9 తేదీలో CBT విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో 10 నుంచి 12, 20 వరకు మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్, 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెక్షన్ నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. సెక్షన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ, సెక్షన్ బిలో మ్యాథమెటికల్ ఎబిలిటీ, సెక్షన్ సిలో కమ్యూనికేషన్ ఎబిలిటీ గురించి ప్రశ్నలుంటాయి. ఇక ఏపీలో ఐసెట్ దరఖాస్తులు నేటి నుంచి స్వీకరిస్తారు. విద్యార్థులు ఆలస్యం లేకుండా ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఐసెట్ వచ్చేసి, అదేవిధంగా ఎడ్సెట్, అదేవిధంగా ఈసెట్ 3 నోటిఫికేషన్ పడుతున్నాయి. ఇది ఈసెట్ వచ్చేసి ఏమో డిగ్రీ విద్యార్థులు బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు బీటెక్ చేయాలనుకుంటే సెకండ్ ఇయర్కి ఎంట్రీ ద్వారా వెళ్ళిపోతారు. అదేవిధంగా పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళకి కంప్లీట్ అయిన వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు. ఓకే. ఇంకోటి టీచర్ వృత్తి కూడా, ఇది కూడా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు 2 ఏళ్ళ బీఈడి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిదానికి బీఈడి అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా చేసుకోండి ఇది. ఇంకోటి ఐసెట్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంబీఏ, ఎంసీఏకి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అవసరము. సో ఇది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకు ఈ 3 కోర్సెస్ అవసరం కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.